పునాది ఏంటంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఏం కట్టబడింది అర్థం చెప్పండి? సంఘము కట్టబడింది. హల్లెలూయా. చూడండి, ఇది ఒక బిల్డింగ్ కట్టబడడానికి ముందు ఒక మూలరాయి వేస్తాం. మూలరాయిని అనుసరించి ఏం వేస్తాము? పునాది వేస్తాం. ఆ పునాది మీద ఇల్లు కట్టబడతాది. ఇప్పుడు సంఘం అనే ఇంటికి మూలరాయి ఎవరండి? యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ మూలరాయిని అనుసరించి వేయబడిన పునాది ఏంటంటే అపోస్తులు వేశారు. అపోస్తులు వేసిన పునాది రెండు. ఒకటి కరిగ్మా అనగా సువార్త, రెండు డిడాకే అనగా బోధ. అంటే వీటి మీద సంఘం కట్టబడింది. ఏ సంఘమైనా కూడా వీటి మీద కట్టబడాలి. సువార్త మీద కట్టబడాలి. అద్భుతముల మీద కాదు, స్వస్థతల మీద కాదు, ఆశీర్వాదముల మీద కాదు, సువార్త మీద కట్టబడాలి. అది ప్రభువు యొక్క ప్రణాళిక.